హలో ఆఫీసర్స్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్ బేద. ఈరోజు వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి క్లైమాటిక్ చేంజెస్ అండి. అనలిస్ట్ గ్రేడ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ 2లో ఉన్న క్లైమాటిక్ చేంజెస్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. క్లైమాటిక్ చేంజెస్ అనేది మేజర్ ప్రాబ్లం ఉంది ప్రజెంట్ మనకి ఫేస్ చేస్తున్న వాటిల్లో. సో క్లైమాటిక్ చేంజెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. సో క్లైమాటిక్ చేంజ్ ఇస్ ఏ మేజర్ గ్లోబల్ ఇష్యూ. ఇది ఒక ప్రపంచంలో ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య అండి. సో ఈ సమస్య ఎందుకు వస్తుందంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఫేస్ చేసే వల్ల హ్యూమన్స్ అనేది కారణం అవుతున్నారు. సో దీనికి ఇంక్లూడింగ్ కీ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ ఉద్గారాలు, సో వాతావరణం వేడెక్కడం, ఓజోన్ హోల్లో మనకి చేంజెస్ రావడం, అదేవిధంగా ప్లాంట్స్ ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం కూడా మనకి క్లైమాటిక్ చేంజెస్కి చాలా ప్రధాన కారణం అవుతుంది. సో రీస్టోరేషన్ ఎఫెక్ట్స్ ఏం చేయాలి, ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి, ఏ విధంగా మనం క్లైమాటిక్ చేంజెస్ని డిక్రీజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ దేర్ రోల్ అండి. సో ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో, కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో, సో ఇవి హీట్ అనేది, ఈ గ్యాసెస్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ని హీట్ చేస్తుంది. ఇలా హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎమిటెడ్ ఫ్రమ్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూల్స్ అండ్ డిఫారెస్టేషన్. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి డిఫారెస్టేషన్ కూడా జరుగుతుందండి. సో మెయిన్ అండి క్లైమాటిక్ చేంజెస్ వచ్చేసరికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మేజర్ రీజన్ అండి. సో ఎప్పుడైతే కార్బన్ ఉద్గాలు తగ్గిస్తామో మనం పర్యావరణం కొంతమేర కాపాడిన వాళ్ళం అవుతామండి. సో మీథేన్ గ్యాస్ CH4, ఇది కెమికల్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే రిలీజ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్, లైవ్ స్టాక్ అండ్ ల్యాండ్ ఫిల్స్ నుంచి ఈ మీథేన్ గ్యాస్ అనేది మనకి వస్తూ ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుందంటే ఫెర్టిలైజర్స్ నుంచి, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, అదేవిధంగా బయోమాస్ బర్నింగ్. నెక్స్ట్ వన్ CFCs అండ్ హైడ్రోక్లోరో కార్బన్స్ అండి. సో ఇవి వేటి నుంచి రిలీజ్ అవుతుంటాయంటే రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్స్ రిలీజ్ అవుతాయండి. ఈ గ్యాసెస్ అనేది సో మనకి ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయండి. నెక్స్ట్ వన్ వాటర్ వేపర్. సో ఇది న్యాచురల్గా మనకి ప్రజెంట్గా ఉంటుందండి. సో బట్ ఇది ఏదేం చేస్తుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంటెన్సిఫైయింగ్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి. న్యాచురల్లీ ప్రజెంట్ బట్ ఇంక్రీజెస్ విత్ వార్మింగ్. నెక్స్ట్ వన్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండి. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఎప్పుడైతే మనకి భూ వాతావరణం వేడెక్కుతుందో, సో రైజింగ్ సీ లెవెల్స్, సో ఎక్కడైతే మనకి పోలార్ దగ్గర మంచుకొండలు ఉన్నాయో మంచుకొండలు కరగడం వల్ల ఏం జరుగుతుందంటే సముద్ర మట్టం అనేది మనకి సీ లెవెల్స్ అనేది పెరుగుతాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. సో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏంటంటే ఎప్పుడైతే భూ వాతావరణం వేడెక్కుతుందో ఆ వాతావరణం నుంచి ప్రసరించే గాలులు అనేది హీట్ వేవ్స్లో వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్టామ్స్గా మారుతాయి. అదేవిధంగా వాతావరణం వేడెక్కడం వల్ల మనకి వర్షాలు సరిగా పడకపోవడం వల్ల కరువు పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఓషన్ ఎసిడిఫికేషన్. సో అబ్జర్ప్షన్ ఆఫ్ ఎక్సెస్ CO2 బై ఓషన్స్ హార్మ్స్ మెరైన్ లైఫ్. సో ఏదైతే మనకి ఎక్సెస్ CO2 రిలీజ్ అవుతుందో గ్యాసెస్ ఉంది, ఆ గ్యాసెస్ అనేవి ఓషన్ అబ్జర్వ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఓషన్ లోపల ఉన్న మెరైన్ లైఫ్కి అనేది డ్యామేజ్ అనే అవకాశం ఉంటుందండి. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో జీవ వైవిధ్యత మనకి చాలా చేంజెస్ వస్తాయి. మెనీ స్పీసీస్ అనేది తన యొక్క జీవనాన్ని కొనసాగించడానికి స్ట్రగుల్ అవుతాయండి. అది ఎందువల్ల అవుతాయంటే ర్యాపిడ్ టెంపరేచర్ చేంజెస్, అంటే నార్మల్ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ అవ్వడం వల్ల. ఇవి ఎందుకు అవుతున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అవుతున్నాయండి. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచం అనేది చాలా మేజర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తామో అప్పుడు భావితరాలకి మనం భవిష్యత్తుని అందించిన వాళ్ళం అవుతామండి. నెక్స్ట్ ఓజోన్ హోల్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఎర్త్ని హార్మ్ఫుల్ UV రేస్, అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఓజోన్ లేయర్ అనేది డిప్లేషన్ అవుతుందో, ఎందుకు డిప్లేషన్ అవుతుందంటే కెమికల్స్ లైక్ క్లోరోఫ్లోరో కార్బన్స్, అదేవిధంగా హాలోజన్స్ కాంపౌండ్స్ వల్ల ఈ ఓజోన్ లేయర్ అనేది హోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది UV రేస్ వల్ల. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఓజోన్ లేయర్లో హోల్స్ అనేది ఏర్పడడం వల్ల సన్ నుంచి డైరెక్ట్గా సన్ రైస్ అనేది ఎర్త్ మీద పడడం వల్ల సో హ్యూమన్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఎకోసిస్టమ్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుందండి. సో ఈ ఓజోన్ హోల్ ఇంక్రీజ్ అవ్వడం ఏం జరుగుతుందంటే అంటార్కిటికా ఇంక్రీజెస్ UV రేడియేషన్స్. సో అంటార్కిటికా దగ్గర మనకి UV రేడియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే హయ్యర్ స్కిన్ క్యాన్సర్ అండ్ క్యాటరాక్ట్ రిస్క్ ఇన్ హ్యూమన్స్ అండి.
సో ఓజోన్ లేయర్ ఇంక్రీజ్ వల్ల హ్యూమన్స్ అనేవాళ్ళు స్కిన్ క్యాన్సర్లు, అదేవిధంగా కంటికి సంబంధించిన క్యాటరాక్ట్ రిస్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. దాని యొక్క పంట దిగుబడి అనేది కూడా మనకి తగ్గుతుంది. దేనివల్ల అంటే ఓజోన్ హోల్ డిప్లీషన్ వల్ల. అదేవిధంగా మెరైన్ ఎకోసిస్టమ్ అనేది మనకి డిస్ట్రప్షన్ అంటే ఆటంకం అనేది ఏర్పడుతుందండి, ఎస్పెషల్లీ ప్లాంక్టన్ అండ్ కోరల్ రీఫ్స్ అండి. సో మరి ఎఫెక్ట్స్ ఏం చేయాలంటే రీస్టోర్ ది ఓజోన్ లేయర్. మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే 1987లో ఒక ప్రోటోకాల్ ఏర్పరిచారో, మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని మనం తగ్గించాలండి. సో ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్లోగా మనకి ఓజోన్ అనేది రికవర్ అయ్యేలా మారుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపాక్ట్స్ ఆన్ ప్లాంట్స్ అండ్ ఎకోసిస్టమ్. సో క్లైమేటిక్ చేంజ్ అనేది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉంటుందండి. వేటి మీద ఉంటుందంటే ప్లాంట్ లైఫ్ మీద, ఎకోసిస్టమ్ మీద. సో ముఖ్యంగా ప్లాంట్ లైఫ్ మీద ఎలా ఉంటుందంటే టెంపరేచర్ రైజెస్ వల్ల ఏం జరుగుతుందంటే ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా దాని యొక్క పంట దిగుబడి అనేది కూడా మనకి తగ్గుతుందండి. సో ప్లాంట్ గ్రోత్లో ముఖ్యంగా సైకిల్స్ అండ్ ఫ్లవరింగ్ అనేది డిస్ట్రప్షన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా వచ్చేసరికి డ్రాట్స్ అండ్ వాటర్ స్కేర్సిటీ. సో ఏదైతే మనకి క్రాప్కి అవసరమైన వాటర్ అనేది స్కేర్సిటీ ఏర్పడడం వల్ల సో ఫుడ్ సెక్యూరిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది డ్రాట్ అనే కండిషన్స్ కూడా మేజర్ కారణం అవుతుందండి. సో ఇంక్రూజ్డ్ CO2 మే బూస్ట్ ప్లాంట్ గ్రోత్ బట్ కెన్ లోయర్ న్యూట్రియంట్ కంటెంట్. సో పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్ గ్రోత్ ఇంక్రీజ్ చేసినా కూడా దాని యొక్క న్యూట్రియంట్ కంటెంట్ అనేది ప్లాంట్లో ఉన్న న్యూట్రియంట్ కంటెంట్ అనేది లోయర్ చేస్తుందండి. అదేవిధంగా ఫారెస్ట్ ఫైర్స్. సో ఎప్పుడైతే మేజర్గా టెంపరేచర్ రైజ్ అవుతుందో ఫారెస్ట్లో ఫైర్స్ అనేది జరుగుతాయండి. ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఏం జరుగుతాయంటే సో అక్కడ ఉన్న వెజిటేషన్ సో డిస్ట్రాయ్ అవుతుంది. అదేవిధంగా పర్యావరణ సమతుల్యత ఏర్పడడం పాటు ఆ ఫారెస్ట్లో నివసిస్తున్న జీవ వైవిధ్యం ఏదైతే ఉంటుందో వాటికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. అంటే ఇట్ రెడ్యూసెస్ బయోడైవర్సిటీ కండిషన్ ఇన్ ఫారెస్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఆన్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్స్లో వచ్చేసరికి పోలార్ రీజియన్స్ అండి. సో పోలార్ రీజియన్స్ దగ్గర మంచు కొండలు కరగడం వల్ల అక్కడ నివసించే స్పెషల్ స్పీసెస్ అయిన పెంగ్విన్స్, పోలార్ బియర్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఫారెస్ట్ వచ్చేసరికి డిఫారెస్టేషన్ గురైపోయి క్లైమేటిక్ స్ట్రెస్ వల్ల మనకి బయోడైవర్సిటీ అనేది థ్రెటన్కి గురవుతుందండి. నెక్స్ట్ వన్ ఓషన్స్లో నివసించే కోరల్ బ్లీచింగ్, అదేవిధంగా ఫిషెస్ పాపులేషన్ అనేది సో డిస్టర్బ్ జరగడం వల్ల మెరైన్ ఎకోసిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెట్లాండ్స్ అండ్ రివర్స్. సో ఎప్పుడైతే భూ వాతావరణం పెరగడం వల్ల సరైన వాతావరణ పరిస్థితి లేకపోవడం వల్ల రైన్ఫాల్ కండిషన్స్ అనేది చేంజెస్ అనేది వస్తాయి. సో ఈ చేంజింగ్ రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది ఏం చేస్తుందంటే సో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ. అంటే సరైన సమయంలో మనకి ఫ్రెష్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉండదు అవసరమైన పరిస్థితుల్లో. ఎందువల్ల అంటే చేంజింగ్ రైన్ఫాల్ కండిషన్ అనేది మేజర్గా ఎఫెక్ట్ ఆఫ్ ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మరి రీస్టోరేషన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో వీటిని రికవరీ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి? రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఏదైతే మనకి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఉన్నాయో దాన్ని రెడ్యూస్ చేయాలి. సో ఎలా రెడ్యూస్ చేయాలంటే మనం వాడుతున్న ఎనర్జీ రిసోర్సెస్ని మన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగించుకోవాలి. లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎనర్జీ అండి. అదేవిధంగా ప్రమోటింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండస్ట్రీస్, హోమ్స్. ఇండస్ట్రీస్లోను, పరిశ్రమలోను మరి ఇంటి అవసరాల నిమిత్తం ఎనర్జీ ఎఫిషియన్సీని మనం ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూసింగ్ ఫాజిల్ ఫ్యూల్ యూజ్ అండ్ ట్రాన్సిషన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఏదైతే మనకి పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ఫాజిల్ ఫ్యూల్స్ ఉన్నాయో వాటి కంటే కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడడం వల్ల మనం కొంతమేరకు రిస్టోరేషన్ అనేది చేయగలమండి. సో నెక్స్ట్ వన్ ప్లాంటింగ్ ట్రీస్. సో ఎక్కువ చెట్లు నాటడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్ప్షన్ చేయడం వల్ల ఎకోసిస్టమ్ని మనం రీస్టోర్ చేయగలం. అదేవిధంగా ఫారెస్ట్ ఫైర్స్ నుంచి, అదేవిధంగా డిఫారెస్టేషన్ నుంచి ఫారెస్ట్ని మనం కాపాడుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి సస్టైనబుల్ అగ్రికల్చర్. సో నార్మల్గా అగ్రికల్చర్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ పెస్టిసైడ్స్, కెమికల్స్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ అనేది పొల్యూషన్ అయిపోతుంది. దానికన్నా కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం ఇంక్రీజ్ చేయాలి, సజెషన్ చేయాలి. అదేవిధంగా కరువును పరిస్థితుల్లో కరువును తట్టుకునే విధంగా పండే పంటలను మనం క్రాప్స్ అనేది చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చిన ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అనేది మనం బిలో 2 degrees సెంటీగ్రేడ్ వరకే లిమిట్ చేసే విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలండి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం సాధించే విధంగా ప్లాన్స్ అనేది, క్లైమేటిక్ యాక్షన్ అనేది మనం రూపొందించుకోవాలి ప్రతి ఒక్క దేశం కూడా. అదేవిధంగా జియో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్. సో కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్. సో కార్బన్స్ని క్యాప్చర్ చేసి స్టోరేజ్ చేసే టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. సో టు రిమూవ్ ఎక్సెస్ CO2. అదేవిధంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ అండ్ ఓషన్ ఫర్టిలైజర్ని రెగ్యులేట్ టెంపరేచర్. సో ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ ద్వారా టెంపరేచర్ ఇంక్రీజెస్ని మనం మినిమైజ్ చేయగలం. అదేవిధంగా ఓషన్ ఫెర్టిలైజేషన్ చేయడం వల్ల
మనం కొంతమేరకు తగ్గించగలమండి. కంక్లూజన్కి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అనేది సీరియస్ థ్రెట్ టు లైఫ్ ఆన్ ఎర్త్ అండి. అదేవిధంగా ఎందువల్ల అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఓజోన్ డిప్రెషన్ వల్ల. సో వీటి మీద ఎఫెక్ట్ చేస్తా అంటే మానవుల మీద, పర్యావరణం మీద, అదేవిధంగా ప్లాంట్స్ మీద. ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటే ఎమిషన్ రిడక్షన్ చేయాలి, అఫారెస్టేషన్ చేయాలి, సస్టైనబుల్ ప్రాక్టీస్ అనేది చేయాలి, గ్లోబల్ కోఆపరేషన్ చేయాలి. సో రీస్టోరింగ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్క బాధ్యత అనేది ఫర్ ఎప్పుడు, ఎందుకంటే సస్టైనబుల్ ఫ్యూచర్ కోసంగా. సో ఇది అండి వీడియో. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ వీడియో సంబంధించి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కానీ కామెంట్లో పెట్టినట్టయితే నేను కామెంట్ చేయడం జరుగుతుంది, వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములండి.